15వ అధ్యాయంలో 21వ వచనము నుండి 28వ వచనం వరకు నేను చదువుతాను, అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనం వరకు నేను చదువుతున్నాను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా కూడా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను ఏదో ఒకటి చెప్పి పంపించి వేయమని ఆయనను వేడుకొనగా, అప్పుడు నోరు తెరిచి యేసయ్యమన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకు నేను వచ్చాను కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనెను. 25వ వచనములో ఆ మాట విన్న తర్వాత కూడా ఆమె ఏం చెప్పిందంటే, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలు తినును కదా అని చెప్పెను. జాగ్రత్తగా వినండి. 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. రైట్. ఈ భాగంలో జాగ్రత్తగా మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారు గలిలయ అనబడినటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఏ ప్రాంతంలో? గలిలయ ప్రాంతం. మ్యాప్లో మీరు చూస్తే తూరు సీదోను అనబడిన ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రాంతానికి సంబంధం లేదు. తూరు సీదోను అనబడిన ప్రాంతము అన్యులు నివసించే ప్రాంతం. అది ఎవరు? అన్యులు నివసించే ప్రాంతం. మీరు బైబిల్ అంతా కూడా చూస్తే అన్యుల ప్రాంతాన్ని యేసయ్య ఎక్కువగా సందర్శించలేదు ఇక్కడ తప్ప. మీకు అర్థమవుతుందా? ఇక్కడ తప్ప తూరు సీదోను ప్రాంతంలో ఎక్కువగా ఆయన పరిచర్య చేయలేదు. ఎందుకంటే ఒక సందర్భంలో అన్నాడు కదా, ఓ కపెర్నహూమా, అయ్యో మీ మధ్యలో జరిగినటువంటి ఈ అద్భుతాలు ఏవైతే ఉన్నాయో తూరు సీదోనుల ప్రాంతంలో, అన్యుల ప్రాంతంలో జరిగి ఉన్నా వాళ్ళు మారు మనసు పొంది ఉండే వాళ్ళే కదా అని యేసయ్య ఒక సందర్భంలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది పూర్తిగా అన్యుల ప్రాంతం. మరి గలిలయ ప్రాంతం నుండి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళాలి అంటే సుమారుగా 80 కిలోమీటర్ల దూరం అండి. ఎంత? 80 కిలోమీటర్ల దూరం. యేసయ్యకి వాహనం లేదు. అప్పుడు గాడిదల వాహనాలు ఉండేవి, ఆయనకు ఆ వాహనం కూడా లేదు. మరి ఎలా వెళ్ళాడు యేసయ్య అంటే కాలినడకన వెళ్ళాడండి. కాలినడకన. ఎన్ని కిలోమీటర్లు చెప్పాలి? 80 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళాడు యేసయ్య. 80 కిలోమీటర్ల దూరం మీరు నడిచి వెళ్తే ఎంత టైం పట్టుద్ది సుమారుగా? అమ్మ, ఆగకుండా మంచినీళ్ళు కూడా దాక్కుండా ఎక్కడ కూర్చోకుండా వెళ్తే నాకు తెలిసి 17 గంటల నుండి 20 గంటలు పట్టవచ్చు ఒక రోజు. అంతేనా? ఒక రోజు ఎక్కడ ఆగకుండా మీరు చకచక నడిచిపోతే ఒక రోజులో 80 కిలోమీటర్ల దూరం 24 గంటలు అనుకుందాం. ఒకవేళ 24 గంటలు 80 కిలోమీటర్ల దూరం వెళ్ళొచ్చు. నాకు తెలిసి యేసయ్య ఒక రోజున్నర ప్రయాణం చేసి 80 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? అక్కడ గొప్పగా ఆయన పరిచయం ఏమేమి చేయలా, అక్కడ ఇంకా ఎవ్వరు కూడా స్వస్థపరచలే, అక్కడ ఆయన చెప్పిన వాక్యాలు కూడా ఏమీ లేవు. ఒక్క స్త్రీని సందర్శించడానికి, ఆమె కుమార్తెను బాగు చేయడానికి 80 కిలోమీటర్ల దూరం, 80 + 80 మొత్తం ఎంతమ్మా? 160 కిలోమీటర్ల దూరం నడిచాడు యేసయ్య. ఎంతమందిని బాగు చేయడానికి? కనాను స్త్రీ కుమార్తెను బాగు చేయడానికి. ఇప్పుడు ట్విస్ట్ ఏమిటంటే ఇశ్రాయేలు ప్రాంతాన్ని వదిలేసి అన్యుల దేశానికి వచ్చాడు యేసయ్య. ఎక్కడికి వచ్చాడు? అన్య దేశానికి వచ్చాడు. ఈమె అడుగుతా ఉందట, ప్రభువా, దావీదు కుమారుడా, నా కుమార్తెను స్వస్థపరచయ్యా, నా కుమార్తెను బాగు చేయని అడుగుతా ఉంటే యేసయ్య ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. నువ్వు ఎవరైనా పిలిచి మాట్లాడుతున్నావు అనుకోండి, వాళ్ళు అసలు నీ వైపే చూడకుండా ముఖం అట్లా తిప్పుకొని ఉన్నారనుకోండి, నీకు ఉండబుద్దా వద్దా అక్కడ? ఏమండి, ఆమె ఎన్నిసార్లు పిలిచి ఉంటుందో. యేసయ్య మౌనం అయిపోయి అసలు ఏం మాట్లాడడం లేదు. పక్కన ఉన్నటువంటి శిష్యులకే చికాకు వేసి ఏమన్నారు అంటే, అయ్యా, చేస్తే చేస్తాను, లేకపోతే లేదు, ఏదో ఒకటి చెప్పి పంపించరాదా, ఆమె సంగతి ఏంటో చూడు ఒకసారి, ఏదో ఒకటి చెప్పు అని చెప్పేసి పక్కనున్న శిష్యులే అన్నారట. అప్పుడు యేసయ్య నోరు తెరిచి ఏమన్నాడు అంటే, అమ్మా, చెదిరిపోయేటువంటి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి నేను వచ్చాను కానీ
అన్యుల కోసం నేను రాలేదు అన్నాడు. కానీ మీకో విషయం తెలుసా, ఆమె కోసమే వచ్చాడు అక్కడికి. ఆమె ఏం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అక్కడ డౌట్ వచ్చినట్టయితే మరి అలాంటప్పుడు అన్యుల దేశానికి ఎందుకు వచ్చావు? ఏమండి, అలాంటప్పుడు అన్యుల దేశానికి ఎందుకు వచ్చావు? లక్ష్మణ్ అయితే అడిగేవాడే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడికి వచ్చాడు? అన్యుల ప్రాంతానికే వచ్చాడు. ఇప్పుడు ఆమె నా కుమార్తెను బాగు చేయ అని అడుగుతూ ఉంటే యేసయ్య ఏమన్నాడు? నేను మీకోసం రాలేదు. ఎవరి కొరకు వచ్చాను? ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను అన్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసయ్యకు తెలుసు ఆమె విశ్వాసం ఎలాంటిదో. ఆమె పడిపోద్దా నిలబడుద్దా యేసయ్యకు తెలుసు. ఆయనకు పరీక్ష అక్కర్లేదు. పరీక్ష ఎవరికి కావాలో తెలుసా? నువ్వు ఏదైతే అడిగావో దాన్ని పొందుకోవడానికి నువ్వు అర్హురాలవా కాదా అని చెప్పి నా యేసయ్య పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే నువ్వు అడిగింది ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఆలోచించండి, ఆమె అడుగుతూ ఉంటే యేసయ్య ఏమైపోయాడు? మౌనం అయిపోయాడు. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థనకు యేసయ్య మౌనం అయిపోయినట్లుగా ఉంటాడండి. అంటే జవాబు రాలేదేమో అనిపిస్తుంది. నేను అడిగిన ప్రార్థన ఒకవేళ దేవుడు వినలేదేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక పరీక్ష. ఎందుకు ఆ పరీక్ష అంటే యేసయ్య ఒక సందర్భంలో లూకా శుభవార్తలో ఒక ఉపమానం చెప్పాడు. వారు విసుకక నిత్యము ప్రార్థించవలెనని యేసయ్య వారికి ఒక ఉపమానం చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఏం చేస్తాం? అడిగాంగా యేసయ్యను మౌనంగా ఉంటాం. ఆయనకు అలా ఇష్టం లేదు. పని జరిగేదాకా ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అడిగాంగా అయిపోయిందిగా అనుకుంటావేమో, కానీ పని జరిగేంత వరకు కూడా విసుకక ఏం చేయాలన్నాడు? నిత్యము అంశం కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసయ్య మౌనం అయిపోయాడు, కానీ ఏమి మాత్రం అడగడమో మానేయలే. చదువుతారా ఒకసారి ఆ మాట? లూకా శుభవార్తలో మీరు చూస్తే ఆ మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి. లూకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనము నుండి 8వ వచనం వరకు చదవనక్కర్లేదు, కానీ అక్కడ రాయబడినటువంటి ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా శుభవార్త 18వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీరు చెప్పండి, ఎప్పుడు ప్రార్థన చేయాలి? అమ్మ చెప్పండి గట్టిగా. ప్రార్థన నిత్యము చేయాలట. ఏం రాకూడదన్నాడు ప్రార్థన చేయడంలో? విసుగు రాకూడదు. చాలాసార్లు మీకు చెప్పా, మీరు నిత్యం విసుక్కోకుండా చేసే పని ఏంటి? చెప్పండి గట్టిగా. గాలి పీల్చుకుంటూ విసుగు వచ్చింది ఎప్పుడైనా? నిద్రపోయేటప్పుడు పోని అమ్మా, బాగా అలసిపోయినప్పుడు నేను అలసిపోయారు 5 నిమిషాలు గాలి పీల్చుకోనంటే అమ్మా నాకు ఫోన్ వస్తుంది, తర్వాత బాక్స్ వస్తుంది. దేవునికి స్తోత్రం. అవునా కదా? నిత్యము విసుకోకుండా మనం చేసే పని ఏంటి? గాలి పీల్చుకోవడం. ప్రార్థన కూడా ఎలా చేయాలట అమ్మా? రైట్. ఇప్పుడు జాగ్రత్త వినాలి. మనం ఈ పనికి ఎప్పుడు వెళ్ళాలి, లేకపోతే మా పనులు ఎప్పుడు చేసుకోవాలనుకుంటారేమో. నెహెమ్యా తనకు సమయం ఉన్నప్పుడు 100 రోజుల వరకు దేవుని సన్నిధిలో గడిపాడట. 100 రోజుల వరకు దేవుని సన్నిధిలో గడిపాడు. ఆ తర్వాత తన ఉద్యోగం చేస్తూ కూడా, ఏది రాజు దగ్గర గిన్నె అందించడం, ఉద్యోగం చేస్తూ కూడా తన మనసులో ప్రార్థన చేశాడేమో. దేవా, రాజుతో మాట్లాడుతున్నా, నువ్వు చూసుకో. 1 సెకండ్ ప్రార్థన చేశాడు. ఆ 1 సెకండ్ ప్రార్థన దేవుడు వినాలి అంటే నీకు సమయం దొరికినప్పుడల్లా ఎవరితో గడపాలి? అది దేవునితో గడపాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు నువ్వు డ్రైవింగ్ చేస్తూ దేవునితో మాట్లాడవచ్చు. అమ్మా మీకు మాట చెప్పనా, స్నానం చేస్తూ కూడా నీ దేవునితో నువ్వు మాట్లాడవచ్చు. అలా నువ్వు మాట్లాడగలిగే ఆ స్థాయిలోనికి రావాలి అంటే సమయం దొరికినప్పుడల్లా విసుకక ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయాలి. మనం ఎక్కువగా కన్నీరు కార్చి భారంగా ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే ఏదైనా ఒక సమస్య మన ఎదురుగుండా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ లాభం లేదు, సమస్య ఉంటేనే అమ్మా, సమస్య ఉంటేనే వీడు గట్టిగా ప్రార్థన చేస్తాడంటే అది ఎప్పుడు ఉంచుతాడు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది లేకపోయినా ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, దేవుడు ఆనందపడతాడు. ఎందుకనకంటే ఆ స్థాయికి తెచ్చుకోమాకండి. అర్థమైన లాభం చెప్పండి గట్టిగా. సమస్య వచ్చినప్పుడే భారంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే ఇక లాభం లేదు, వీడికి ఇది ఉంటేనే ఎప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తాడు అని అనుకుంటాడు కదా. కానీ ఒకవేళ అది లేకపోయినా కూడా, యేసయ్యకి ఏం సమస్య ఉందండి? ఈ భూమి మీద ఆస్తులు ఏం లేవు, ఆయనకి అనారోగ్యాలు ఏం లేవు. కానీ ఆయన కన్నీరు కాచి ప్రతి దినము కూడా ఏం చేస్తూ ఉన్నాడు? రోధిస్తూ మహారోదనతో ఆయన ఏం చేశారు? ప్రార్థన చేశాడు. ప్రార్థించడం నేర్చుకోండి. ఎలా చేయాలి అంటే విసుకక నిత్యము కూడా ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి అన్నాడు. దానికి ఒక ఉపమానం చెప్పాడు యేసయ్య అక్కడ. ఏంటంటే ఆ గ్రామంలో ఒక అన్యాయస్తుడైన అధిపతి ఉన్నాడట. అధిపతి కానీ ఎవరైనా అన్యాయస్తుడైనటువంటి అధిపతి, ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అది బైబిల్లో ఉంది, నేను సొంతంగా చెప్పట్లా. దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. చదవండి ఒకసారి ఆ మాట ఏముంది అక్కడ చూడండి. 18వ అధ్యాయములో 2వ వచనములో, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టడట, దేవుడంటే భయం కూడా లేదట. అలాంటి అధికారి ఆ గ్రామంలో ఉన్నాడు. అయితే ఈ అధికారి దగ్గరికి ఒక విధవరాలు ప్రతిరోజు కూడా న్యాయం చేయమని వెళ్తూ ఉందట. న్యాయం చేయమని వెళ్తూ ఉంటే ఈయన పొద్దున లేవకముందు అక్కడ కూర్చున్నది. ఏందమ్మా అంటే, అయ్యా నా ప్రతివాదికి నాకు ఏదో చిన్న గొడవ వచ్చింది, తప్పంతా వాడిదయ్యా, నాకు న్యాయం చేయంటే, చూద్దాంలే పో అన్నాడట. చూద్దాంలే పో అంటే ఆ తర్వాత వెళ్ళిపోయింది. మళ్ళీ పొద్దున్న ఈయన లేవకముందే అక్కడ కుర్చీలు వేసుకుని అక్కడ కూర్చుందట. ఏందమ్మా పొద్దున్నే వచ్చావంటే, అయ్యా నా ప్రతివాదికి నాకు న్యాయం చేయవంటే, చూద్దామని చెప్పాక పో అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ 3వ రోజు. అట్లా కొన్ని రోజులు జరిగిందట. కానీ ఆమె విడిచిపెట్టలా. ప్రతిరోజు కూడా వస్తూ ఉంటే ఈడు అన్యాయస్తుడే, దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. పదే అడుగుచూ ఉన్నందున ఆ అన్యాయస్తుడైనటువంటి అధికారి ఏం చేశాడు అంటే ఆమెకు న్యాయం చేశాడు. మరి అన్యాయస్తుడైన అధికారే పదే అడిగితే న్యాయం చేస్తే పరలోకమందున్నటువంటి మీ తండ్రి న్యాయవంతుడు అంతకంటే ఎక్కువ చేస్తాడు కదా అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అన్యాయస్తుడు ఎలా చేసినప్పుడు మరి న్యాయవంతుడైన దేవుడు ఇంకెంతగా చేస్తాడు. నీ జీవితంలో ఒకవేళ దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ప్రార్థన చేయడం నిలిపివేశావేమో, దేవుడు మౌనం అయిపోయాడు కదా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు కదా, ఒకవేళ ఇది దొరకడమో కష్టమేమో అనే పరిస్థితుల్లోకి వచ్చావేమో, కానీ యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు, విసుకక నిత్యము పట్టు వదలకుండా దాని కొరకు ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. అబ్రహాము ప్రార్థన చేయడము చాలించిన తర్వాతనే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అంతవరకు చేయలా. 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడవా అంటే యేసయ్యమన్నాడు, 50 మంది నీతిమంతులు ఉన్నా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. దేవా ఇంకో 5 తక్కువై 45 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా అన్నాడు. 45 మంది ఉన్నా నాశనం చేయను అన్నాడు. అయ్యా ఇంకో 5 తక్కువ, ఎందుకో డౌట్ వచ్చింది, ఇంకో 5 తక్కువ 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని రక్షించు అన్నాడు. 40 మంది నీతిమంతులు ఉన్నా కాపాడుతాను అన్నాడు. ఇక అబ్రాహాము సంఖ్య పెరిగిందండి, 10 మంది తక్కువ 30 మంది ఉంటే అన్నాడు. 30 మంది ఉన్నా అసలు యేసయ్య విసుక్కోలా, అబ్రహాము విసుక్కోలేదు, దేవుడు కూడా విసుక్కోలేదండి. అయ్యా నాకెందుకు అనుమానంగా ఉంది, అంతమంది ఉంటారో లేదో, ఇంకో 10 మంది తక్కువ 20 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా అని ప్రార్థన చేస్తావు అంటే, పో అబ్రహాం 20 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. అయ్యా చివరిగా ఒక మాట చెప్తానయ్యా, ఇంకో 10 మంది తక్కువై ఓన్లీ 10 మందే ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా అన్నాడు. సరే 10 మంది నీతిమంతులు ఉన్నా నేను ఆ పట్టణాన్ని నాశనము చెయ్యను. దాని కింద వచ్చిన వాళ్ళు మీరు గమనించారో లేదో, అబ్రహాము ప్రార్థన చేయుట చాలించి తన ఇంటికి వెళ్ళిపోయాను. ప్రార్థన చేయడం చాలించి ఇంటికి వెళ్ళిపోయిన తరువాత సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు. నువ్వు ప్రార్థన చేయడం చాలించిన తరువాత నీ కుటుంబం మీదకి ఒకవేళ దేవుని ఉగ్రత రావచ్చు. ప్రార్థన చేయడం నిలిపివేశావేమో, సంఘము కొరకు, సమాజము కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయడం నిలిపివేసిన తర్వాతే దేవుని కార్యాలు కూడా ఆగిపోతాయి. ప్రార్థన చేయడం అబ్రహాము నిలిపివేసిన తర్వాతనే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు, నాశనం చేశాడు. ఇక్కడ చెప్తున్నాడు కదా, నిత్యము విసుకక ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి అనడానికి ఈ ఉపమానాన్ని యేసయ్య వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే ఇప్పుడు ఆమె అడుగుతూ ఉందట, ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచయ్యా అంటే యేసయ్య ఏమైపోయాడు, మౌనంగా ఉన్నాడు. శిష్యులు అన్నారు ఏదో ఒకటి చెప్పి పంపించరాదా అంటే, అప్పుడు అన్నాడు కదా నోరు తెరచి, నేను ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వచ్చాను కానీ అమ్మ మీకోసం నేను రాలేదు అంటే, ఇవన్నీ నాకు తెలియదయ్యా, నాకు సహాయం చేయవా, నా కుమార్తెను బ్రతికించవా అని అడుగుతా ఉంటే యేసయ్య ఒక మాట అన్నాడు, అమ్మా పిల్లలు తినేటువంటి ఆహారం ఆ ప్లేట్ తీసుకొని, అంటే వాళ్ళ స్టైల్లో రొట్టెలు కాబట్టి రొట్టె అన్నాడు యేసయ్య. అక్కడ మనం తినేది వరన్నం కాబట్టి మన స్టైల్లో చెప్తున్నా, పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం తింటారు కదా, ఆ ప్లేట్ లాక్కొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమన్నాడు అక్కడ యేసయ్య, మిమ్మల్ని ఏమన్నాడు, నువ్వు కుక్క, వాళ్ళెవరో ఇశ్రాయేలీలో
పిల్లలు. ఆ మాట ఎందుకు కొట్టేట్ చేశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు అన్యులను ఎలా చూస్తారు అంటే కుక్కల్లాగా చూస్తారండి. ఎలా చూస్తారు? ఇప్పుడు యేసయ్య అక్కడున్న శిష్యులకి కూడా అందరికీ తెలియడానికి ఎవరా? అన్యులను మీరు కుక్కల్లాగా చూశారు కదా, అదే భాషలో యేసయ్య కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ, పిల్లలు తినే రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అంటే, మిమ్మల్ని కుక్క అంటే మీరు ఏం చేస్తారు? నువ్వు నక్క అని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంతేనా? మిమ్మల్ని ఏమని అంటే ఏం చేస్తారమ్మా? అసలు ఏం అనకుండగానే మౌనంగా ఉంటేనే ఏమో పెద్ద టెక్కు అది ఇది అనుకుంటా తిట్టుకుంటా అంటే మీ స్టైల్లో అంటారు కదా కదా. యేసయ్య మౌనంగా ఉంటేనే అలా అనుకుంటూ వెళ్తాం కదా. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, అమ్మా, పిల్లలు తినే రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అంటే ఆమె ఏమంది? అవును ప్రభువా, నేను కుక్కనే. కానీ కుక్క కూడా యజమానుడు ఆహారం వేసేంత వరకు ఎదురు చూస్తుంది కదా. యజమానుడే కదా దిక్కు. నువ్వు నా యజమానుడివి, నేను కుక్క పిల్లనే, నాకు సహాయం చేయ్యా అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో కానీ ఎవరిలో కూడా ఇంత గొప్ప విశ్వాసము నేను ఎవ్వడిలో కూడా చూడలేదు అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు ఏమన్నాడు అంటే, కుమారి, నీవు కోరినట్లే నీకు జరుగును అన్నాడు. గొప్ప విశ్వాసము, గొప్ప విశ్వాసం. యేసయ్యకి తెలియదా? ఏమంటే ఆమె పడిపోద్దా నిలబడదా యేసయ్యకి తెలియదా? తెలుసు. నువ్వు అడిగింది యేసయ్య నీకు ఇవ్వాలి అంటే ముందేం చేస్తాడు? పరీక్షిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు అడిగేసి మానేసావా, లేకపోతే దొరుకుద్దా లేదా అన్నట్లుగా ఉన్నావేమో, నిన్ను పరీక్షిస్తాడు ఆయన. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయావనుకో, యేసయ్య చెప్పనక్కర్లా, నువ్వే చెప్తావు యేసయ్యకు ఏమని? అయ్యా, నేను అడిగింది పొందుకోవడానికి అర్హురాలని కాదు, అంతే. ఎందుకొరకు? ఆ పరీక్షలో ఏమైపోయావు? ఫెయిల్ అయిపోయావు. కాబట్టి ఆటోమేటిక్గా నీకే అర్థమైపోద్ది, అయ్యా, నేను అడిగింది పొందుకోవడానికి అర్హుణ్ణి కాదు. పరీక్ష ఎందుకు పెడతాడు యేసయ్య అంటే నువ్వేంటో ఆయన తెలుసుకోవడానికి కాదు, అది పొందుకోవడానికి నువ్వు అర్హుడవా కాదా ముందు నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత తరం వారు కాదు, 2000 సంవత్సరాలుగా ఈమె గురించి, ఎవరి గురించి? కనాను స్త్రీ గురించి మనమందరూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే యేసయ్య ఎందుకు వరకు పరీక్షిస్తాడు అంటే నీవేంటో నీ గ్రామానికి కూడా తెలియాలి. ఆమె చెప్పండి గట్టిగా. అందుకొరకు ఆయన ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. కాబట్టి కనాను స్త్రీ పట్టు విడవకుండా ఆమె ఏం చేస్తూ ఉంది చెప్పండి? ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య ఇవి 2 నేర్పిస్తాడు. ఒకటి పట్టు విడవకుండా ప్రార్థన చేయడము, రెండవది సాత్వికము, దీన మనసు నేర్పిస్తాడు. ఎందుకొరకై అంటే, ఒకటి మౌనంగా ఉన్నాడు, ఆమె పదే పదే అడుగుతూ ఉందట. రెండవది, నీ కోసం రాలేదమ్మా, ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చానన్నాడు, ఇవన్నీ నాకు అక్కర్లేదయ్యా, నాకు సహాయం చేయి అని అడుగుతూ ఉంది. మూడవది, ఇదిగో కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అన్నాడు ఆహారాన్ని. కుక్క అన్న కూడా ఏం చేస్తూ ఉందట? మౌనం అయిపోయింది. అంటే ఎంత దీన మనసు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ఏమి నేర్పిస్తాడంటే నీకు, అమ్మా, దీన మనసు, సాత్వికము. ఆ మాట చదువుతారా? చివరిగా మాట చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాము. మత్తయి శుభవార్తలో నుండి ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. 11వ అధ్యాయములో, మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనములో రాయబడిన మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఇక్కడతో ఆపేస్తాం చాలామంది ఈ వాక్యంతో. కానీ విశ్రాంతి దొరకాలంటే దానికి ముందు ఇంకోటి చేయాలండో. ఏం చేయాలి అక్కడ? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి. ఏది పై వచ్చినా అది కంప్లీట్ కావాలి అంటే నేను విశ్రాంతి ఇస్తా రండి అన్నాడు కదా. ఎప్పుడు దొరుకుద్దట విశ్రాంతి? అక్కడే ఉందగమ్మా. ఎప్పుడు దొరుకుద్ది? నా దగ్గరకు వచ్చి, నేను సాత్వికుడును కాను కాబట్టి నా దగ్గర దీన మనస్సు అనేటువంటి దానిని మీరు నేర్చుకోండి, తగ్గింపు అనే దాన్ని మీరు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుద్ది? విశ్రాంతి దొరుకును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య దగ్గరకు నీవు వస్తే నువ్వు అడిగింది ఆయన ఇస్తాడు. కానీ ముందు ఏమి నేర్పిస్తాడు అంటే ఆ పరీక్షలను పాస్ అవ్వాలి, పరీక్షిస్తాడు ఆయన. ఆ పరీక్షించే సమయంలో నువ్వు పాస్ అయ్యే క్రమంలో ఇంకా ఏమి నేర్పిస్తాడు అంటే తగ్గింపు కలిగి, దీన మనస్సు కలిగి ఉండాలి. అది కూడా మనకు నేర్పిస్తాడు. ఆ తర్వాత నువ్వు అడిగిన దానిని నీవు పొందుకోగలుగుతావు. పోయిన వారు మీకు చెప్పే కదా, నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో అన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. గిన్నె పట్టుకొని వెళ్ళావా, ఆ గిన్నె నింపిస్తాడు. పెద్ద డ్రమ్ పట్టుకొని వెళ్ళావా, బావు నమ్మినోడికి, చెప్పండి గట్టిగా, నమ్మినోడికి నమ్మినంత. ఒకసారి మీకు చెప్పే కదా, 2 గుడ్డోళ్ళు వచ్చారు యేసయ్య దగ్గరకు, ప్రభువా మమ్మల్ని బాగు చేయయ్యా అంటే, ఇది నేను చేయగలనని మీరు
నమ్ముతున్నారా అని అడిగాడు. మీకు చెప్పే ఒకసారి ఆల్రెడీ, ప్రభువా మరి మేము ఇద్దరు ఉన్నాం కదా, 4 కళ్ళు కదా, మరి 4 కళ్ళు వస్తాయో లేదో, వాడికి ఒకటి నాకు ఒకటి మాత్రం ఖచ్చితంగా వస్తుందని మాకు నమ్మిక ఉందా అంటే అట్లాగే వచ్చేదే. ఎందుకంటే వాళ్ళ నమ్మిక అట్లా ఉంది కాబట్టి. లేదయ్యా మాకు దృష్టి ఇస్తావు అని మేము నమ్ముతున్నాము అని చెప్పారు కాబట్టి ఇద్దరికి ఏం చేశాడు ఆయన? దృష్టి ఇచ్చాడు. నమ్మిన వాడికి నమ్మినంత నీ విశ్వాసము చొప్పున నీకు జరుగును అని ఏ సందర్భమైనా ప్రభు ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా ఏం చేయాలి చెప్పండి? నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, నీ భర్త కొరక, నీ భార్య కొరక, ఇంకోటి ఏమిటంటే కనాను స్త్రీలోని మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామే? ఎవరిని బాగు చేయమని అడిగింది? నా కుమార్తె. అంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? రైట్. మీ కుమార్తెల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? నీ పిల్లల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? అసలు నీ కోసం ఏం చేయట్లా అమ్మా. ఇంకా పిల్లల కోసం ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం. యేసయ్య సెలవు మోసుకుంటూ వెళ్ళి కూడా అంత బాధలో ఉండి కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా కోసం కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించండి. ఎందుకంటే రాబోయే తరం వాళ్ళే కాబట్టి వారికి మీరు మాదిరికరంగా ఉండండి. అయ్యా నా పిల్లలు ఆత్మీయతలో ఎదగాలి, అటు దేవునికిని ఇటు లోకానికిని వారు ప్రయోజనకరంగా ఉండాలి. ఒలీవ చెట్టు ఏ రీతిగా అటు దేవుని మందిరంలో ఆ నూనె ఉపయోగపడుతూ ఉంది, దాని చెట్టు నుండి తీసేటువంటి ఔషధము అటు మనుషులకు కూడా ఉపయోగపడుతూ ఉంది. అలాగే భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె అటు దేవునికిని ఇటు మనుషులకును నా పిల్లలు ప్రయోజనకరంగా ఉండాలి అని నిత్యము కూడా నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలి చెప్పండి? మంచి ఉద్యోగం చేయాలయ్యా, ఉన్నతమైన స్థాయిలో ఉండాలయ్యా, ప్రార్థన చేయాలి, మంచిదే. కానీ దానికంటే ముఖ్యంగా నా పిల్లలు ఆత్మీయతను కోల్పోకూడదు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదు. నీ పిల్లల కొరకు నిత్యము కూడా నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. కనాను స్త్రీ ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది? తన కుమార్తె కొరకు ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఎలా ప్రార్థించాలి అంటే పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. అలాంటి భారమును సంఘానికి మెండుగా దేవుడు అనుగ్రహించును గాక.